Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu. Alhamdulillah, alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. बहन आयत पढ़ो माँ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذين كفروا لهم نار جهنم لا يقضى عليهم فيموتوا ولا يخفف عنهم من عذابها كذلك نجزي كل كفور. వలా కువత ఇల్లా బిల్లా. టుడే క్లాస్ ఆవలింతలు. ప్రతి మనిషికి వచ్చే ఆవలింతలు, తుమ్ములు, వాటి యొక్క వాస్తవికత ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇస్లామియా షరియత్ ప్రకారం అనేక ఆచారాల మరియు వ్యవహారాల గురించి వివిధమైన నియమాలు నిబంధనలను నేర్పడం జరిగిందనమాట. వివిధమైన నియమాలు మరియు నిబంధనలు నేర్పడం జరిగింది. అయితే మనిషి వ్యవహరించే కొన్ని పద్ధతులను చెడ్డవిగా భావించి వాటిని సరిదిద్దడం అనేది జరిగిందనమాట. మంచి పద్ధతులను సమర్థించడం కూడా జరిగింది. అందువలన ఇక్కడ మనము ఆవలింతల మరియు తుమ్ముల వాస్తవాన్ని మనం తెలుసుకుంటూ వాటి పట్ల పాటించవలసిన జాగ్రత్తలను కూడా మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, నిశ్చయంగా అల్లాహ్ తుమ్ములను ఇష్టపడతాడు, కానీ ఆవలింతలు అల్లాహుకు అయిష్టమైనవి. సహీ బుఖారీ 5755. ఇమాం కుర్తుబీ రహ్మహుల్లా ఇలా తెలియజేశారు, ఆవలింతలు వచ్చే సమయంలో మేము వాటిని అంటే వాటి ప్రభావాన్ని తగ్గించుకోకపోతే శైతాన్ నవ్వుతాడు, నోటిలోకి పోతాడు. మరికొందరు ఇలా అన్నారు, శైతాన్ వారి నోటిలో కక్కుతాడు. హజరత్ అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, మీలో ఎవరికైనా నమాజులో ఉండగా ఆవలింతలు వస్తే వాటిని తమ శక్తి కొలది ఆపి ప్రయత్నం చేయండి, ఎందుకంటే సైతాన్ మీ నోటిలో దూరతాడు. సహీ ముస్లిం 5313. ఇబ్నుల్ అరబీ రహమహుల్లా ఇలా తెలియజేశారు, నీ నోరు పెద్దగా తెరచి ఆవలింతలు చేయడం మంచిది కాదు. నమాజులో ఉండగా మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము నమాజులో ఉన్నప్పుడు మనకు అని అంటాం కదా, అలా అనకూడదు. అలా వచ్చినప్పుడు మనం యొక్క చేతిని నోటికి అడ్డంగా పెట్టుకోవాలి అనమాట. అలా అడ్డంగా పెట్టుకోకపోతే అది పక్కలకు వ్యాపించి పక్కలు కూడా ఆవలిస్తారనమాట. అది నిజం, వాస్తవం. అది సైన్స్ పరంగా కూడా అది నిజమని తేలింది అనమాట. మనకు ఆవలింత వచ్చినప్పుడు చేతిని అడ్డం పెట్టుకోవాలి. మనం గాలి వదిలేసామనుకున్న ఆవలింతని పక్కలో కూడా ఆవలింత వచ్చేస్తుంది అనమాట. అది విషయం. అయితే ఆవలింతలు ఎందుకు వస్తాయి? హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఆవలింతలు శైతాన్ వల్ల వస్తాయి. ఆవలింతలు శైతాన్ వలన వస్తాయి. సహీ బుఖారీ 5755, సహీ ముస్లిం 5310. అయితే ఫజ్లుల్లాహ్ జిలానీ రెహమహుల్లా ఇలా తెలియజేశారు, మనిషికి ఒళ్ళు బరువైతే మరియు కడుపు నిండా తిని మత్తుగా ఉంటే ఆవలింతలు వస్తాయి. ఎందుకంటే మనిషి తన మనోవాంఛల ప్రకారం నడుచుకొని హద్దు మీరి తిరిగిన తర్వాత శైతాను ఎలా త్రిప్పుతాడో అలా అతను తిరుగుటకు ప్రయత్నిస్తాడు. కాబట్టి మనము కడుపు నిండా కూడా తినకూడదు అనమాట. కడుపు నిండా తింటే ఏమవుతుందో తెలుసా?
శరీరం బరువెక్కుతుంది, హృదయాన్ని కఠినంగా మారుస్తుంది, తెలివితేటలు సన్నగిల్లుతాయి, బుద్ధి మందగిస్తుంది, నిద్ర ఎక్కువగా వస్తుంది. అంతేకాదు ఆరాధనలో బలహీనత వస్తుందన్నమాట. అయితే ఇమాం షఫయి రహిమహుల్లా కడుపు నిండా తినే అతిని ఇష్టపడేవారు కాదు. దీని వెనుక అనేక మర్మాలు కూడా ఉన్నాయి. ఆయన అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు కూడా కొన్ని తెలిపారనమాట. అవేంటంటే శరీరాన్ని భారీగా బరువుగా మారుస్తుంది అనమాట. ఎక్కువ తినడం వల్ల మనిషికి బద్ధకం, సోమరితనం వస్తాయి, శరీరంలో హుషారు తగ్గిపోతుంది, పని శక్తి కూడా తగ్గిపోతుంది, హృదయాన్ని కఠినంగా మారుస్తుంది అనమాట. కడుపు నిండడం వల్ల హృదయం మృదుత్వాన్ని కోల్పోతుంది, మనసు పాపాల వైపుకు ఆకర్షిస్తుంది, ఏమరపాటు గురవుతుంది అనమాట. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 3, బుద్ధి వివేకాలను దెబ్బతీస్తుంది. అధిక తినడం వల్ల మెమొరీ పవర్ క్షీణిస్తుందన్నమాట, ఆలోచన శక్తి కూడా లోపిస్తుంది, అతి నిద్రకు గురి చేస్తుంది. అతి తిండి వల్ల నిద్ర ఎక్కువ వస్తుంది, తద్వారా మనిషి ఆరాధనలకు, దైవ స్మరణకు దూరం అవుతాడు, విద్యార్జన పట్ల కూడా ఏమరపాటు గురవుతాడు అనమాట. ఆరాధన శక్తి కూడా లోపిస్తుందన్నమాట. ఎక్కువ తినడం వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది, తహజుద్, ఉపవాసాలు, ఇతర ఆరాధనలు చేసే శక్తి తగ్గిపోతుంది. అంతేకాదు ఆవలింతలు కూడా వస్తాయి. ఓకేనా, ఆవలింతలు కూడా వస్తాయి. అయితే ఈ ఆవలింతలను చెడ్డవిగా భావించడానికి కారణాలు ఏమిటయ్యా అంటే, ఆవలింతలు శైతాన్ వలన వస్తాయి, ఆవలింతలు అల్లాహకు అయిష్టమైనవి, ఆవలింతల కారణంగా శైతాన్ నవ్వుతాడు, ఆవలింతలు వస్తే సోమరితనానికి చిహ్నంగా భావించాలి. ఆవలింతల కారణంగా శైతాన్ సంతోషిస్తాడు, ఎందుకంటే ఒక దైవదాసుడు సోమరితనం వలన దైవదాస్యాన్ని పాటించడంలో అశ్రద్ధ వహిస్తాడు, ఆరాధనలకు దూరమవుతాడు. అది శైతాన్కు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. అయితే ఆవలింతలు వస్తే ఆపే పద్ధతి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో ఎవరికైనా ఆవలింతలు వస్తే వాటిని తమ శక్తి కొలది ఆపే ప్రయత్నం చేయండి. సహీ ముస్లిం 5313. హజరత్ ఇబ్ను ఉసైమిన్ రహిమహుల్లా ఇలా తెలియజేశారు: ఆవలింతలను ఆపాలంటే క్రింది పెదవిని అదిమేటట్టు చేయండి, నోరు పెద్దగా తెరుచుకోకుండా చేయండి, లేక మీకు తోచిన విధంగా ఆవలింతలను ఆపే ప్రయత్నం చేయండి. ఆపలేని స్థితిలో నోరు తెరుచుకున్నప్పుడు నోటిపై హస్తమును అడ్డంగా పెట్టండి. ఇందులో గమనిక ఏంటంటే, కొంతమంది ప్రజలు ఆవలింతలు వస్తే నోటిని పూర్తిగా తెరిచి చిటికలు వేస్తూ ఉంటారు అనమాట, ఆహా అని. కొంతమంది అస్తగ్ఫిరుల్లా అంటుంటారు. కానీ ఈ రెండు ఆచారాలకు వాళ్ళు చేస్తున్న ఈ రెండు ఆచారాలకు ధర్మపరమైన ఎలాంటి ఆధారాలు లేవు. కనుక ధర్మంగా ఉన్న పద్ధతిని పాటించి మనం పుణ్యాలను సొంతం చేసుకోవాలి. అదన్నమాట విషయం. సో కాబట్టి ఆవలింతలు అల్లాకు ఇష్టం లేనివి, తుమ్ములు అల్లాకు ఇష్టమైనవి. కాబట్టి ఆవలింతలు మీకు రాకుండా మ్యాక్సిమం ఉండాలంటే మనము అతిగా తినడం మానేయాలి. ఆ తర్వాత ఒకవేళ వస్తున్నప్పుడు నమాజులో మనం చేతిని అడ్డం పెట్టాలి. ఆ తర్వాత ఆ చేతిని అడ్డం ఎప్పుడు పెట్టాలంటే మనం ముందు ప్రయత్నించాలి, ఆవలింతలు రాకుండా కింది పెదను గట్టిగా అదిమేటట్టు చేయాలి, నోరు పెద్దగా తెరుచుకోకుండా మనము జాగ్రత్త పడాలన్నమాట. అలా మనం గాలిలో ఆవలింతను వదిలేస్తే అది పక్కలు కూడా వచ్చే ప్రమాదం ఉంది, అక్కడ వాళ్ళ ఆరాధన కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి అది విషయం. టుడే సరికొత్త విషయం మనం తెలుసుకున్నాం కదా. ఇన్షాల్లా నేను జీవించి ఉంటే అల్లా నన్ను ఇష్టపడితే రేపటి రోజున సరికొత్త సబ్జెక్టుతో నేను మీ ముందుంటాను. అల్లా సుబ్హానహు వ తఆలా నా యొక్క చిన్న కృషిని స్వీకరించాలి. అల్హమ్దులిల్లా. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك.